ఇదేంటి అంటే ఉపాధి కల్పనలో దీని యొక్క వాటా అనేది ఎక్కువగా ఉంటుందండి. సో భారతదేశము ప్రజలు ఎక్కువ మంది దీనిపైన ఆధారపడడానికి ఉంది. సో భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పిలిచినప్పటికీ సో దాని వలన భారతదేశంలోని ఎక్కువ మంది దేని ద్వారా ఉపాధి పొందుతున్నారు అంటే సో దీనికి గల కారణాలు డిఫరెంట్గా ఉంటాయండి. ఒకటి నిరక్షరాస్యత, జనాభా అధికంగా ఉండటం. సో ఇదంతా కూడా వ్యవసాయ రంగం పైన ప్రజలు ఎక్కువగా ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఉపాధి కల్పిస్తున్నది. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నది అంటే సో దాదాపు 55 to 60%, 55 నుంచి 60% ప్రజలకు 60% ప్రజలకు ఇది ఉపాధి కల్పిస్తున్నది. సో దీని ద్వారా ఉపాధి పొందేవారు ఎక్కువగా ఉన్నారు. సో దీని జీడిపి వాటా అనేది తక్కువగా ఉంది. సో సేవారంగం యొక్క వాటా అనేది జీడిపిలో ఎక్కువగా ఉంటుంది. సో దాని తర్వాత పారిశ్రామిక రంగం వాటా అధికంగా ఉంటుంది. సో దాని తర్వాత వ్యవసాయ రంగం వాటా అధికంగా ఉంటుంది. సో వీటిని కూడా మనకు బేసిక్ క్వశ్చన్ దీంట్లో నుంచి అడిగినప్పుడు సో భారతదేశ జీడిపికి వివిధ రంగాల వాటా అని చెప్పేసి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో సేవారంగం అధికంగా, తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాత వ్యవసాయ రంగం మనకు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఎక్కువ మొత్తంలో జనాభా దేనిపైన ఆధారపడి ఉంటుళ్ళు అంటే వ్యవసాయ రంగం పైన జనాభా, భారతదేశ జనాభా ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. సో 55 నుంచి 60% జనాభా.